మంచిగా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకొని మనం దండం పెట్టుకొని మీరు మీ కార్యక్రమాలకు వెళ్ళండి. ఆ తర్వాత ఇక్కడ మీరు కొనేటువంటి వాళ్ళైనా అమ్మేటటువంటి వాళ్ళైనా ఏదున్నా కూడా దేవతాపరంగా ఇక్కడ చాలా రకాల హోమాలు జరిగాయి, ఎన్నో విశేషమైన పూజలు జరిగాయి. ఒక క్షేత్రం అని కూడా ఒక దేవత ఒక్కటే లేదు ఇక్కడ నిలబెట్టే దేవత, కానీ ఇంకా మిగతా సుందరకాండ పారాయణలు, సుందరకాండ హోమాలు, తర్వాత నవగ్రహ హోమాలు, దాని తర్వాత ఇత పూర్వం శతచండి అయింది. దాని తర్వాత చాలా హోమాలు జరిగాయి. మణి సూక్త హోమం 1100 సార్లు మణి సూక్త హోమం జరిగింది, 256 సార్లు శ్రీ సూక్త హోమం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. కాబట్టి మీ అందరూ కూడా ఈ భూమి కొనుక్కుంటే ఇదొక అదృష్టం. మా తరపు నుంచి చెప్పడం ఏంటంటే కొనుక్కోమని మేము అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళం కాదు, కానీ కాకపోతే ఏంటంటే ఈ పూజల ప్రకారంగా ఎవరైతే ఉంటున్నారో ఈ స్థలంలో ఇన్ని పూజలు అయితే జరిగినాయి, ఆ అడ్వాంటేజ్ మా తరపున మేము మీకు ఇవ్వగలం. అంటే ఇన్ని పూజలు జరిగినటువంటి నేల మనకు దొరకడం కష్టము. ఇత పూర్వం ఇక్కడ ఋషులు మునులు చేసి ఉన్నటువంటి భూములు మనం చూసుకొని దేవాలయాలుగా ఉన్నాయి ఇప్పటికీ. అట్లా ఇప్పుడు వేద పండితులు అనేకమైన బ్రాహ్మణోత్తములు ఇక్కడ చాలా రకాలుగా యజ్ఞయాగాది క్రతువులు హోమాలు చేశారు. కాబట్టి ఇలాంటి భూమి కూడా చాలా చక్కగా ఉంటుంది. రేపటి రోజున మీ కుటుంబాలు జీవితాంతం ఉండడానికి, సౌఖ్యంగా ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ నమస్కారం చేసుకొని ఆ స్వామివారికి మీరు పరిపూర్ణ ఆయుష్ ఆరోగ్యం అందరికీ కూడా ఉండాలని చెప్పి దండం పెట్టి మీరు మీ భోజనాలకు కానీ మార్కెటింగ్ కానీ మీరు వెళ్ళదు. మంచిగా మనస్ఫూర్తిగా